విశాఖ ఎంపీ స్థానం అనేది రెండు పార్టీలు చాలా ప్రధానమైంది. టీడీపీ కానివ్వండి, ఇప్పుడు వైసీపీ కానివ్వండి. ఏంటి విశాఖ మహిళలుగా ఈసారి ఎవరిని ఎన్నుకోబోతున్నారంటే ఏం చెప్తారు? మేము బొత్స ఝాన్సీ గారిని ఎన్నుకోవాలని చెప్పి ప్రజల్లో అయితే మట్టు గట్టిగా ఉంది. ఎందుకంటే ఒక మహిళగా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న మహిళగా ఎంతో ఆవిడకి అనుభవం ఉంది. ఎందుకంటే లాస్ట్ టైం కూడా ఎంపీగా పోటీ చేసి గెలిచారు విజయనగరంలో. అలాగే ఇప్పుడు లోకల్గా ఆవిడ వైజాగ్ ముద్దుబిడ్డ. వైజాగ్లో నాన్ లోకల్ అయితే కాదండి, వాళ్ళు వైజాగ్ రామనగర్లోనే జన్మించారు. వాళ్ళ మధురాధ అత్తారు వాళ్ళది మలకాపురం దగ్గర. అలాగే వాళ్ళది అయితే మట్టుకు లోకల్ అండి. మేడం గారు మాకైతే చిన్నప్పటి నుంచి తెలుసు కాబట్టి ఆవిడ ఆవిడతో మాకు పరిచయం ఉంది. కనకమహాలక్ష్మి టెంపుల్కి ఎప్పుడు వస్తూ ఉంటారు. అమ్మవారి మేము బుర్జిపేట దగ్గరలోనే ఉంటాము కాబట్టి లోకల్గా మహిళగా అది ఒక మహిళగా ఇచ్చారు. ఆవిడ వాయిస్ ఏంటి, ఎడ్యుకేషన్ ఏంటి, ప్రజల సేవాభావంతో కలిగిన వ్యక్తిగా మేమందరం కూడా విశాఖపట్నం వాసులందరూ కూడా ఆవిడ బొత్స ఝాన్సీ గారికి ఓటేసి గెలిపించాలని చెప్పి అందరూ కూడా కంఠబద్ధంతో ఉన్నామండి. పెద్ద ఎత్తున జగన్ గారు ఒక స్ట్రాటజీ ఉపయోగించారు. ఒక బీసీ మహిళని వ్యూహాత్మకంగా తీసుకొచ్చారు. అంటే ఏంటి, బీసీలకు ప్రాధాన్యం ఇస్తున్నారని చూపించుకోవడానికి అంటారా, లేకపోతే ఇక్కడ ఆల్రెడీ ఒక బలమైన టీడీపీ అభ్యర్థి ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఎదుర్కొనే ఒక స్ట్రాటజీ అంటారా? ఏమంటారు ఇది? ఏదైనా సరే బీసీలకి ఎవరండి ఇప్పటి వరకు రాజకీయాల్లోకి వచ్చారు? బీసీలకి పట్టం కట్టిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే బీసీలు ఎప్పుడు అణిచేద్దామని చూసిన ఆ చంద్రబాబు నాయుడు దగ్గర పనిచేసిన వాళ్ళు కూడా ఇప్పుడు బీసీలకి ఉన్నత స్థాయిలో నిలబెట్టిన మా జగన్మోహన్ రెడ్డి అందరు హృదయాల్లో ఉన్నారు. ఇప్పుడు మేము బీసీ కులస్తులు. ఎంత అభిమానం ఉన్నప్పుడు మరి 2019లో 4 టీడీపీ ఎందుకు గెలిపించుకున్నారు విశాఖపట్నంలో మీరు? చిన్న మిస్టేక్ వల్ల ఏదో జరిగి ఉండొచ్చు, కానీ ఇప్పుడైతే మట్టుకు ప్రజల గుండెల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. అలాగే ఎంపీ బొత్స ఝాన్సీ అమ్మ ఉన్నారు. అలాగే మా సౌత్లో వాసుపల్లి గణేష్ కుమార్ అయితే ఉన్నారు. మీ సౌత్ కాన్స్టిట్యున్సీ వాసుపల్లి కూడా గెలుస్తారు. 30,000 మెజార్టీతో గెలుస్తారు. ఆయన టీడీపీతో వచ్చిన వ్యతిరేక వచ్చిన ఆయన సొంత ఓట్ బ్యాంక్ ఉంది. అలాగే జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు కూడా మేము డోర్ టు డోర్ క్యాన్వాసింగ్కి వెళ్ళినప్పుడు కూడా ఒకటే అంటున్నారు, మేము జగన్కి తప్ప ఎవరికి ఓటేస్తామమ్మా, మా సంక్షేమ పథకాలు మా ఇంటి ముందుకే వస్తున్నాయి, మేము ప్రతిదీ కూడా మా ఇంటి ముందే అందుకుంటున్నాము, మాకు వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి మా ఇంట్లో పెట్టారు, అలాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తామని చెప్తున్నారు. అలాగే బీసీలు పట్టం కట్టిన ఆయనకే ఓటేస్తారు. 2 బీసీలు కూడా మేము గెలిపించుకుంటాము, ఇటు ఎమ్మెల్యేని ఇటు ఎంపీని కూడా అని చెప్పి మేము చెప్తాం. ఖచ్చితంగా ఈసారి బొత్స ఝాన్సీ గారు గెలుస్తారంటారా? బొత్స ఝాన్సీ గారు అధిక మెజార్టీతో గెలుస్తారు. ఆవిడకి ఎందుకు ఓటు వేయాలి అనేది కొంత ఒక ప్రశ్న అండి. దానికి ఏం చెప్తారు? ఆవిడకి ఎందుకు ఓటు వేయాలంటారు? ఆవిడకి ఓటు వేయాలి ఎందుకంటే ఇప్పుడు నాన్ లోకల్ ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ పోటీలు చేస్తున్నారండి. నాన్ లోకల్ అభ్యర్థి గెలుస్తున్నారు. ఇప్పుడు వరకు విశాఖపట్నం ప్రజలందరూ కూడా లోకల్ అభ్యర్థిని గెలిపించుకోవాలని ఒక స్థాయిలో ఉన్నాం అందరం కూడా. ప్రతి డ్వాక్రా మహిళలు కానీ ప్రతి కుటుంబం కూడా ఝాన్సీ మేడంని గెలిపించుకోవాలి. ఎందుకంటే మన లోకల్ అభ్యర్థి ఆవిడకి అన్నీ తెలుసు. ఒక బీసీ, అది కూడా అడగడిగిన కులాల నుంచి వచ్చిన ఒక బీసీ అభ్యర్థి. ఆ బీసీ మహిళని మనం గెలిపించుకుంటేనే రేపొద్దున మన సమస్యలు పార్లమెంట్లో మాట్లాడే సత్తా ఎవరికి ఉందంటే ఒక బొత్స ఝాన్సీ గారికి ఉందని మేము చెప్తున్నాం.